నేను ఆయనకు నమ్మకంగా సేవ చేయడానికి ప్రయత్నించినప్పుడు వైద్యపరమైన సమస్యలు వచ్చేలా దేవుడు అన్యాయం నీకు చేశాడా అని ఒకరు నన్ను అడిగారు. నేను అస్సలు అలా చూడలేదు అని బదులిచ్చాను. బాధ అనేది మానవ పరిస్థితుల్లో భాగం. అది మనందరికీ వస్తుంది. మనం దానికి ఎలా ప్రతిస్పందిస్తున్నాం? కోపంతో దేవునికి దూరంగా ఉంటున్నామా, లేదా నమ్మకంగా విశ్వాసంతో ఆయనకు సన్నిహితంగా ఉంటున్నామా అనేది కీలకం. విశ్వాసులారా, పైకి చూడు, ధైర్యం తెచ్చుకో. దేవదూతలు మీకు అనుకున్న దానికంటే దగ్గరగా ఉన్నారు. మిమ్మల్ని మీరు కొట్టుకోవడం మానేయండి. మనమందరం దయ కింద జీవిస్తాం మరియు మనం చేయగలిగినంత ఉత్తమంగా చేస్తాం. దేవుని దయ మనలను నిలబెట్టలేని చోట దేవుని చిత్తం మనలను తీసుకువెళ్ళదు. భగవంతుడు మీ జీవితం నుండి ఏదైనా మంచిదాన్ని భర్తీ చేయకుండా ఎన్నడూ తీసివేయడు. ఒక రోజు చొప్పున తీసుకోండి. ఈ రోజు అన్నిటికంటే నిన్నటి గురించి మీ ఆందోళన చెందుతున్న రేపు. దేవుడు మనకు 2 చేతులు ఇచ్చాడు, ఒకటి స్వీకరించడానికి, మరొకటి ఇవ్వడానికి. దేవుడు తన ప్రేమను శిలువపై నిరూపించాడు. క్రీస్తు చనిపోయినప్పుడు దేవుడు ప్రపంచానికి చెప్పాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. క్రీస్తు అందరి కోసం మాత్రమే మరణించలేదు, అతను ప్రతి ఒక్కరి కోసం మరణించాడు. మేము మా పిల్లలకు పెద్దవారిలా ప్రవర్తించండి అని చెబుతాము, కానీ యేసు పెద్దలకు పిల్లల వలె ఉండండి అని చెప్పాడు. శాంతికి ఏకైక నిరీక్షణ యేసుక్రీస్తు. పునరుద్ధానం లేకుండా సిలువ అర్ధరహితం. సిలువ మన పాపపు గంభీరతను చూపుతుంది, కానీ అది దేవుని యొక్క అపరిమితమైన ప్రేమను కూడా చూపుతుంది.